కష్టం వచ్చినప్పుడు దేవుడికి వస్తాడు, 100% వస్తాడు. ఏదో ఒక రూపంలో ప్రకృతి మనకి సందేశం ఇస్తూనే ఉంటుంది. ఈ కష్టాల నుంచి మనం ఎలా బయటపడొచ్చు అనే సందేశం మనకి అందుతుంది. అయితే ఆ సందేశాన్ని అందుకుండే మైండ్ సెట్ లో, ఆలోచనలో మనం ఉన్నామా లేదా అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. సో వచ్చిన సందేశం దేవుడి సందేశం అని మనం అందుకుంటే, ఆ సందేశం ప్రకారం మనం నడుచుకుంటే చాలా అంటే చాలా సులువుగా మనకి ఇప్పుడున్న ఈ కష్టాలన్నిటి నుంచి మనం బయటపడిపోవచ్చు. లేదా అది అందుకోకుండా ఇంకేదో మిరాకిల్ జరిగి ఇంకేదో వచ్చి మనకి తీర్చాలి అని అనుకున్నంతసేపు మనం దీంట్లో నుంచి బయటపడలేము. ఏంటంటే ఇది ఇంకొక ఎగ్జాంపుల్, ఒక పడవలో ఒక అతను వెళ్తూ ఉంటాడు. ఆ పడవకి చిన్న కన్నం పడి వాటర్ లోపలికి వెళ్ళి మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడా దేవుడా కాపాడమంటే ఇంకో అతను షిప్ లో వెళ్తూ ఇందులోకి వచ్చేయి అని అడిగితే, లేదు నేను దేవుడిని అడిగాను, దేవుడే వచ్చి కాపాడాలి అంటాడు. మళ్ళీ కొంచెం ముందుకెళ్తాడు, మళ్ళీ అలాగే దేవుడా దేవుడా కాపాడు అంటే మళ్ళీ ఇంకొక అతను వస్తాడు, మళ్ళీ అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తాడు. అంటే లేదు నాకు దేవుడు వచ్చి కాపాడతాడు అని. అయితే ఇంకా ఆఖరికి షిప్ మునిగిపోతుంది, అతను చనిపోతాడు. అప్పుడు దేవుడిని అడుగుతాడు, అడిగితే చెప్తాడు, నేను 2 సార్లు వచ్చాను నీ దగ్గర కాపాడటానికి, కానీ అది నువ్వే అర్థం చేసుకోలేదు అని. సో ఇలాగే మన దగ్గర కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు, వచ్చి దారి చూపించడానికి మాత్రం ట్రై చేస్తాడు. అది మనం అందుకుంటామా లేదా అనేది ఇక్కడ ముఖ్యం.